అసలు జగన్ ప్లాన్ ఏంటి? సినీ పరిశ్రమ విషయంలో ఏం చేయదలుచుకున్నారు? తనపై ఉన్న వ్యతిరేక ప్రచారాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? లేకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ప్రోత్సహించాలనుకుంటున్నారా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో ఇదే చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఒకవైపు జగన్ సైకోగా అభివర్ణిస్తూ అప్పట్లో ఎవరూ అడగలేదు, గట్టిగా అడిగే ఛాన్స్ లేదు అంటూ చిరంజీవి ప్రస్తావన నేరుగా తేకుండానే తేల్చి పారేశారు బాలయ్య. పైగా అవమానం జరిగింది కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో తాను అడగడం వల్లే టిక్కెట్ల పెంపు మొదలైందని చెప్పుకొచ్చారు చిరంజీవి. అది మొదలు వైఎస్ఆర్సీపీ ఎంట్రీ ఇచ్చింది. ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. వైసీపీతో పాటు జగన్ విపరీతంగా అభిమానించే ప్రజలు, అభిమానులు ఉన్నారు. అదే సమయంలో విపరీతంగా ద్వేషించేవారు ఉన్నారు. మధ్యస్థంగా అభిప్రాయంతో ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ద్వేషించేవారు మాత్రం విపరీతంగా ఆయన పట్ల వ్యతిరేకత చూపుతారు. దానిని హైలైట్ చేసేది మాత్రం పవన్. చిత్ర పరిశ్రమ 2019లో జగన్ అండగా నిలిచింది. ఇదే చిత్ర పరిశ్రమ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వ్యతిరేకించింది. జగన్ వ్యక్తిత్వం పట్ల అనేక రకాల ముద్రలొచ్చాయి. చాలా రకాల విమర్శలున్నాయి. వాటిని చెరిపే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలతో చిరంజీవిని తెరపైకి తెచ్చారు. చిరంజీవి స్వయంగా జగన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చేలా ఒక ఫేక్ ప్రచారాన్ని బలంగా విడిచిపెట్టారు. మరోవైపు ఆర్ నారాయణమూర్తి రంగంలోకి దిగారు. ఆయన బాలకృష్ణను తప్పుపట్టడం లేదు. చిరంజీవిని మెచ్చుకుంటూనే జగన్మోహన్ రెడ్డిని ఎంతో గౌరవించారని చెబుతున్నారు. తద్వారా ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో తెలియనిది కాదు. జగన్ రెడ్డి హయాంలోనే విపరీతంగా పొగిడేవారు నారాయణమూర్తి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ను పొగుడుతూ వచ్చారు. కానీ ఆయన ఇప్పుడు రంగంలోకి దిగి జగన్ రెడ్డిని గౌరవించారని చెప్పడం కూడా కొత్త వివాదానికి దారితీసింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా ఏకంగా రాజమౌళి పాత వీడియోలను బయటకు తీసింది. వైసీపీ హయాంలో సీఎం చర్యలను రాజమౌళి పొగిడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వారిని పొగడ్డం సినిమా వారి వంతు. అది జగమెరిగిన సత్యం కూడా. అయితే తనపై సినీ రంగం నుంచి వచ్చిన ముద్రను వారితోనే చెరిపేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.